ఒక్కసారి ఇటు చూడండి. నేను వాయనాడ్ ఎళ్ళినప్పుడు 2 రిసార్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదా! అందులో ఇది సెకండ్ రిసార్ట్. ఫస్ట్ రిసార్ట్ అయితే ది లేక్ రోస్ రిసార్ట్ హై బడ్జెట్ అని చెప్పాను గదా! అది మాత్రం అసలు మామూలుగా ఉండదు. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ది లేక్ రోస్ రిసార్ట్ అని కిందనే మీకు కనిపిస్తుంది పేరు. క్లిక్ చేసి తప్పకుండా చూడండి. ఇదైతే సెకండ్ డే తీసుకున్న రిసార్ట్. ఇది కొండ పైన ఉంటుందనమాట. ఫుల్ అసలు కొండపైన అడవిలో ఉన్నామా, ఎక్కడున్నామో అర్థం కానట్టుగా ఉంటుంది. ఆ కొండ మీద ఎన్నెన్ని మలుపులంటే అదసలు చెప్తే అర్థమయ్యేది కాదు. ఆ మలుపుల్లో పైన గార్డెను, ఇలా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్‌లో కూర్చున్నప్పుడు ఒక ఫారెస్ట్‌లో స్విమ్మింగ్ పూల్ ఉంటే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది ఫీలు. ఈవెన్ ఈ రూమ్‌లో నుంచి కూడా కావాలంటే చూడండి, బాల్కనీ దగ్గర నుంచి ఓపెన్ చేస్తే ఫుల్ అసలు చీకటిగా మొత్తం అంతా అడవే కనిపిస్తది నైట్ టైమ్ వ్యూలో అయితే. ఈ ట్రిప్పుల సంగతేంటో గానీ, ఇట్లా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు మాత్రం ఉన్న డబ్బులంతా పర్సంతా ఈ రిసార్ట్‌లకి కట్టే బిల్లులతోనే ఖర్చయిపోతదండి. ఈ రిసార్ట్‌కి ఎంత ఖర్చయిందంటే, దీనికి 7,500 ఒక రోజుకి. కానీ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చే లేక్ రోస్ రిసార్ట్‌ని చూడమని చెప్పాను గదా! అది మాత్రం దీనికి మూడింతలుంటది. మూడింతలకి దగ్గర దగ్గరగా ఉంటది. మంచి మంచి పెయింటింగ్స్ అంతా పెట్టారు. నేను చెప్పా కదా! బాల్కనీ చూపిస్తాను చూడండిప్పుడు. బాల్కనీ నైట్ టైమ్ తీశాను. నిద్ర లేవగానే అసలు ఎంత సర్ప్రైజింగ్ లుక్ ఉండిందో అసలు. లేవగానే ఇటు తిరిగి చూస్తే ఆ బాల్కనీలో నుంచి ఆ అడవి కనిపిస్తే అసలు అరే! ఎక్కడున్నాం మనం అనేలాగా అసలు ఆ అనుభూతి చాలా అంటే చాలా బావున్నింది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. లైక్స్ కొడితేనే కదా వీడియోస్ రీచ్ అవుతాయి. అండ్ ఒక మంచి కమెంట్ కూడా రాయండి. ఓకేనా? బాయ్.